మనసంతా నువ్వే 9వ భాగం. బాస్, ఈ విషయం తనకు తెలీదు. మీరు కూడా చెప్పకండి. ఆ అమ్మాయి పెద్ద రాకాసి. ఎవరైనా ప్రేమ అంటూ హవి చుట్టూ తిరిగితే వాడికి చుక్కలు చూపిస్తుంది. హషీకి తెలియకుండా హవికను పడేయడానికి నాకు చాలా టైం పట్టింది. అప్పుడప్పుడు ఇలా ఎవరికీ తెలియకుండా కలుసుకుంటూ ఉంటాము. నేను వెళ్తాను. బాయ్ బాస్ అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. నీరజ్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. బైక్ పర్సన్ చెప్పిందంతా అర్థమైంది కానీ నమ్మలేకపోతున్నాడు. అలాగే ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు. వర్క్ చేయలేక సాయంత్రం త్వరగా బయటకు పడి బేకరీకు చేరుకున్నాడు. అప్పుడే బేకరీ నుండి బయటకు వచ్చిన హవికను పొద్దున వచ్చిన బైక్ అబ్బాయి తనతో బైక్‌లో తీసుకువెళ్ళాడు. నీరజ్ వాళ్ళని ఫాలో అయ్యాడు. ఆ బైక్ అబ్బాయి హవిని కాఫీ షాప్‌కి తీసుకువెళ్ళాడు. అక్కడ కాసేపు ఉండి తర్వాత మూవీకు తీసుకువెళ్ళాడు. నీరజ్ కూడా వెనకాలే మూవీకి వెళ్ళాడు. మూవీ అయ్యేసరికి బాగా చీకటయింది. హవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బైక్ అబ్బాయి తిరిగి వెళ్ళిపోయాడు. నీరజ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉదయం అవ్వగానే పొద్దున్నే నీరజ్ ఏమైనా వచ్చాడేమో అని హవిక గేట్ వైపే చూస్తూ ఉంది. ఇంతలో హషి వచ్చి, ఏంటే పొద్దుటి నుండి గేట్ వైపే చూస్తున్నావు అడిగింది కంగారుగా. ఏం లేదు. ఈరోజు కోర్టు లేదా అడిగింది. నిన్ననే కేసు క్లోజ్ అయింది అనడంతో అలాగా అంది హవిక. అవును, నేను నిన్న నీరజ్ని రావద్దు అని చెప్పాను. బేకరీకి ఏమైనా వచ్చాడా? డల్గా రాలేదు అంది ఆ మాటకు. ఏంటి అంత డల్గా చెప్తున్నావు? అయ్యో అదేం లేదే, నేను నార్మల్గానే చెప్పానే. సరే పద వెళ్దాం అంటూ ఇద్దరు బేకరీకు చేరుకున్నారు. హషి పనిలో ఉండగా తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే కంగారు పడుతూ ఫాస్ట్గా వెళ్ళింది. తను వెళ్ళాక అక్కడ జరిగే సీన్ చూసి భయపడి గొడవ దగ్గరకు వెళ్ళింది. ఒక వ్యక్తిని కొట్టడానికి చేయెత్తిన నీరజ్ని దూరంగా తోసి ఆ అబ్బాయికి అడ్డుగా నిలబడింది. నీకేమైనా పిచ్చా? ఎందుకు రోహిత్ని ఇలా కొట్టావు అడిగింది హషి. నీరజ్ కోపంగా, కొట్టడం కాదు చంపేయాలి వీణ్ణి. ఏం చేశాడు వీడు అడిగింది ఆ మాటకు. వీడు హవిక లవ్ చేసుకుంటున్నారంట. ఆ విషయం నీకు తెలియకుండా అప్పుడప్పుడు దొంగచాటుగా కలుసుకుంటూ ఉన్నారంట. వీడు నాకు నిన్న చెప్పిన అబద్ధాలు ఇవి అన్నాడు నీరజ్. అబద్ధాలు అని నువ్వెందుకు అనుకుంటున్నావు ప్రశ్నించింది హషి. ఏంటి నువ్వు చెప్పేది? ఎవడైనా నిన్ను దాటి హవిక దగ్గరకు వెళ్ళగలడా? ఒకవేళ వెళ్ళినా హవిక లవ్ చేస్తుందా? ఒకవేళ చేసినా నీకు చెప్పకుండా ఉంటుందా? ఒకవేళ నీకు చెప్పడానికి భయపడి దాచినా నువ్వు లేని టైంలో వాడితో తిరుగుతుందా? ఇవన్నీ నన్ను నమ్మమంటావా అడిగాడు నీరజ్. ఎందుకు నమ్మవు అంది హషి. నేను నమ్మను అంతే అన్నాడు నీరజ్. అదే ఎందుకు నమ్మవు? ఎందుకంటే ప్రేమించాను తనని. నాకు తెలీదా తనేంటో? ప్రేమిస్తే నమ్మేస్తావా తనను? ఏమో, నాకు తెలియకుండా నా వెనకేం చేస్తుందో నాకెలా తెలుస్తుంది అంది హషి. నీరజ్కు కోపం ఎక్కువయ్యి హవికను అన్నందుకు హషిని లాగి పెట్టి కొట్టాడు. ఆ సౌండ్కు రోహిత్ కూడా వణికిపోయాడు. నీరజ్ వెంటనే, ఛే, హవిక గురించి నువ్వేనా ఈ మాటనది? నీకు లేదేమో. నాకు తన మీద చాలా నమ్మకం ఉంది. నిన్న వీడు హవికతో కాఫీ షాప్కి మూవీకు వెళ్ళాడు. ఎక్కడా కూడా తను వీడితో అంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు. బైక్ మీద కూడా చాలా ఇబ్బందిగా కూర్చుంది. వీడు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేసినా అలాగే కంట్రోల్ చేసుకుంది కానీ వీడి మీద పడిపోలేదు. తన బిహేవియర్ చూస్తేనే తెలుస్తుంది హవిక వీడిని మంచి ఫ్రెండ్ అనుకుంటుంది అని. కానీ వీడు తన గురించి ఎంత అబద్ధం చెప్పాడు. వీణ్ణి నువ్వు వెనకేసుకొస్తున్నావా అన్నాడు. నీరజ్ రోహిత్ని మళ్ళీ కొట్టబోతే హషి అడ్డుకుంది. రోహిత్ని కొట్టకు నీరజ్ అంది హషి. ఈరోజు వీడు నా చేతిలో చావాల్సిందే అన్నాడు నీరజ్ గట్టిగా. వాడితో అబద్ధాలు చెప్పించింది నేనే అంది హషి. నీరజ్ షాక్ అయిపోయి వాడి షర్ట్ వదిలేశాడు. హషి రోహిత్తో, ఐఎమ్ సారీ, నీరజ్ ఇలా చేస్తాడనుకోలేదు. ఇదిగో నా బైక్ కీస్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. అలాగే అక్క అంటూ వెళ్ళిపోయాడు రోహిత్. హషి నీరజ్ చేపట్టుకొని తనని బయటకు తీసుకొచ్చింది. నీరజ్ కార్లో కూర్చొని తనని ఇంటికి తీసుకువెళ్ళమని అడిగింది. నీరజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా హషిని ఇంటికి తీసుకొచ్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. హషి నీరజ్ని ఇంట్లో సపరేట్గా ఉన్న తన ఆఫీస్ రూమ్కి తీసుకువెళ్ళింది. నీరజ్, నేను ఒక లాయర్ని. నేను డీల్ చేసేది డివోర్స్ కేసులు మాత్రమే. ఇప్పటి వరకు నేను తీసుకున్న ఏ కేసు ఓడిపోలేదు. దానికి కారణం నేనేదో గొప్ప లాయర్ని అని కాదు, నా దగ్గరికి వచ్చే కేసులు అలాంటివి అని చెప్పింది కోపంగా. హవిక గురించి తప్పుగా ఎందుకు రోహిత్తో చెప్పించావు నాకు? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అడిగాడు.
ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలంతా ప్రేమ అంటారు, పెళ్ళి అంటారు. అదే పెళ్ళైన తర్వాత ఆ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు. చిన్న చిన్న కారణాలకే పెద్ద గొడవలు పడుతూ విడిపోతున్నారు. ఎందుకు అని అడిగితే ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు అంటారు. బయట ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళంతా ఇలాగే ఉన్నారు అంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నాడు నీరజ్. అందరూ అలా ఉండరు హషి అని నచ్చచెప్పాడు. హవిక అంటే నాకే కాదు మా అమ్మా నాన్నలకి కూడా ఇష్టమే అన్నాడు. ఒకసారి నీ వెనుకున్న ఫోటో చూడు అంది హషి. నీరజ్ వెనక్కి చూశాడు. అక్కడ హషి అమ్మగారి ఫోటో ఉంది. కింద ఆమె పేరు చదివాడు, సుభాషిత అని. తను మా అమ్మ. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు చనిపోయింది. తన చావుకి కారణం మా నాన్న. మా నాన్న అమ్మని ప్రేమించి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మ అంటే నాన్న ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. నేను పుట్టే వరకు బాగానే ఉంది. ఆ తర్వాతే చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ఇంట్లో వాళ్ళతో. అమ్మకు ఎప్పుడు గొడవ జరిగినా అమ్మ ఒక్క మాట కూడా అనేది కాదు ఎవరిని. ఏదైనా చేసి అమ్మ తానే ఇంట్లో నుండి వెళ్ళేలా చేయాలి అనుకున్నారు వాళ్ళు. కానీ అమ్మ మాత్రం నాన్న మీద ప్రేమతో అవన్నీ భరిస్తూ అలాగే ఉండిపోయింది. ఇక లాభం లేదని అమ్మకి ఎవరితోనో సంబంధం ఉందని అబద్ధం చెప్పారు. నాన్న ముందు నమ్మలేదు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మరీ అమ్మని దోషిలా చూపించారు నాన్నకు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మాటలు లేవు. అప్పుడే నాన్న లైఫ్లోకి వేరే అమ్మాయి వచ్చింది. ఆమెకు చాలా ఆస్తి ఉంది. నాన్నకి కూడా అమ్మ మోసం చేసింది అనే బాధలో ఆమె ఓదార్పు కావాలి అనిపించి ఎప్పుడూ ఆమెతోనే ఉండేవాడు. ఇంటికి వచ్చేవాడు కాదు. అమ్మ కూడా నాన్న గురించి బాధపడుతూ ఉండేది. నాన్న అమ్మకు డివోర్స్ నోటీస్ పంపించాడు. అమ్మ అందుకు ఒప్పుకోకుండా మొండిగా ఆ ఇంట్లోనే ఉంది. తర్వాత నాన్న ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంట్లో అమ్మ ఎప్పుడు నాన్నకి ఎదురైనా నన్నెందుకు మోసం చేశావు అని తనలో తానే బాధపడేవాడు తప్ప ఒక్క మాట అనేవాడు కాదు. అమ్మ కూడా నేను తప్పు చేయలేదు అన్నట్లు చూసేదే కానీ నాన్నతో మాట్లాడేది కాదు. డివోర్స్ ఇవ్వమని ఇంట్లో అందరూ గొడవ చేసేవారు. అమ్మ అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య ఎంత అంతర్యుద్ధం జరుగుతున్నా నాన్న పనులు అన్నీ అమ్మే చూసుకునేది. అమ్మ పెడితేనే నాన్నకు భోజనం, లేకపోతే ఇంట్లో ఎవ్వరూ పెట్టరు. కొద్ది రోజులకు అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ టైంకు నాన్న ఇంట్లో లేడు. వేరే ఊరిలో పనుండి వెళ్ళాడు. నేను చాలా చిన్నపిల్లని. ఇంట్లో అందరినీ అడిగాను హాస్పిటల్కు తీసుకెళ్దామని. అందరూ ఒకటే మాట అన్నారు, ఇది చస్తే పీడ పోతుంది, బాగా డబ్బున్న కొత్త కోడలు ఇంటికి వస్తుంది అని. వాళ్ళు చెప్పే మాటలు పూర్తిగా కూడా అర్థమయ్యేవి కావు నాకప్పుడు. చిన్నపిల్లల్ని నేనేం చేయగలను? అమ్మ ఆరోగ్యం బాగాలేక నన్ను బెడ్ మీద పడుకోబెట్టి తను కింద పడుకుంటే మధ్యరాత్రిలో నేను వెళ్ళి అమ్మ పక్కన తన చేయి పట్టుకొని పడుకునేదాన్ని. అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని. అమ్మ ఎక్కడికి పోకుండా చేయి అయితే పట్టుకున్నా కానీ ప్రాణాన్ని ఎలా పట్టుకోను? పట్టుకోలేను కదా. అందుకే పొద్దున్నే నేను లేవకముందే అమ్మ ప్రాణం పోయింది. హషికు మాటలు రావడం లేదు. కాసేపు మౌనంగా కూర్చుంది. నీరజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. హషిని కదిలించే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు. అమ్మ చనిపోయిన విషయం నాన్నకు కూడా తెలీదు. నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. నేను అడ్డు అనుకున్నారు ఇంట్లో. అందుకే నాన్న రాకముందే ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి నన్ను అనాథాశ్రమంలో వదిలేశారు. ఆ బ్యాగ్లో అమ్మ నా కోసం కొన్న బట్టలు, బొమ్మలు ఉన్నాయి. ఒక డైరీ కూడా ఉంది. మా నాన్న ఎంత చెడ్డవాడో రాసుకుని ఉంటుందని నేను అది చదవడం ఇష్టం లేక చదవలేదు. అప్పుడే నాకు హవిక పరిచయం అయింది. అమ్మని మర్చిపోలేక ఏడుస్తుంటే తను నాతో ఏమన్నదో తెలుసా? అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కనీసం నువ్వు ఈ 10 సంవత్సరాలు చూసావు. మాకు ఆ అదృష్టం కూడా లేదు. మేము ఎంతసేపు ఏడవాలి? నువ్వే చెప్పు అని అడిగింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, లైఫ్లో ఎప్పుడు హవికకు తోడుగా ఉండాలని. నాకు అమ్మ తర్వాత అన్నీ హవికనే. అందుకే తన లైఫ్ మా అమ్మలాగా అవ్వకూడదు అని తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. మా నాన్న అమ్మని ప్రేమించాక పెళ్లి చేసుకున్నాడు. ఆ మాత్రం నమ్మకం లేదా అమ్మ మీద? ఏమైపోయింది ఆ ప్రేమంతా? అందరూ చెప్పింది నమ్మాడే కానీ ఒక్క మాట అడగలేదు అమ్మని, తప్పు చేశావా అని. అడిగితే అమ్మ చెప్పేది కదా నేనే తప్పు చేయలేదు అని. అయినా అమ్మ ఎందుకు మౌనంగా ఉండాలి? గొడవ పడొచ్చుగా నాన్నతో.
వేరే అమ్మాయిని తన లైఫ్‌లోకి తీసుకొచ్చినప్పుడు గట్టిగా అడగొచ్చుగా, ఎందుకు చేస్తున్నావు ఇలాంటి పని అని. అమ్మ మంచితనమే తనకు శాపమయ్యింది. హవిక కూడా అమ్మలాగే. నాకు దాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ అమ్మ నన్ను వదిలిపోకుండా దాని రూపంలో మళ్ళీ తిరిగి వచ్చింది అని. కానీ అంతలోనే భయం. ఎక్కడ హవికకు కూడా ఆ అమ్మలాగా కష్టం వస్తుందో అని. నేనైతే ఎవరినైనా ఎదిరించగలను. కానీ హవి అలా కాదు. అందుకే హవికి ఎవడైనా ప్రేమ, పెళ్ళి అని వెంటపడితే ఊరుకోను. అందరికీ సినిమా చూపించేదాన్ని. ఎవ్వరిని దాని వరకు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఎప్పుడు హవికకు కూడా చెప్పేదాన్ని. ప్రేమని నమ్మకు, జాగ్రత్తగా ఉండు అని. అది కూడా అలాగే ఉండేది కానీ ఎందుకో మొదటిసారి నిన్ను చూసి నవ్వింది. నీరజ్ ఆశ్చర్యంగా చూశాడు ఆ మాటకు. నేను హవికను 2 రోజుల నుండి చూస్తున్నా. ఎప్పుడూ ఏదో ఆలోచన, చేస్తున్న పని మీద ధ్యాస లేదు. నీకోసం ఎదురు చూడటం, నువ్వు కనిపిస్తే భయంతో ముడుచుకుపోవడం, నువ్వు మాట్లాడుతుంటే నిన్నే చూడటం, నువ్వు వెళ్ళిపోతుంటే బాధపడటం, నీ నవ్వుని చూసి ఏదో అపురూపాన్ని దాచుకున్నట్లు ఆ క్షణాన్ని మదిలో దాచుకొని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం. హవికి కూడా నువ్వంటే ఇష్టం. కానీ ప్రేమ అంటే ఇదేనా అని ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వాల్సింది నీ భరోసా. జీవితంలో ఎప్పుడు ఏం జరిగినా తన చేయి వదలను అనే నమ్మకం. అవి రెండూ కలిగినప్పుడు హవిక దాని మనసు ముందు నాకు చెప్పి తర్వాత నీకు చెప్తుంది. నాకు కూడా నువ్వు మంచివాడివే అనిపించింది. కానీ ఎంతవరకు నీ ప్రేమని నమ్మావో తెలుసుకోవడానికి నిన్న రోహిత్ని అలా చేయమని నేనే చెప్పాను. నువ్వు ఒకవేళ హవిక దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ వచ్చి ఎందుకు నాతో ఆడుకున్నారు అని అడిగితే అక్కడే నీ చెంపలు వాయించి నీకు బుద్ధి చెప్పాలి అనుకున్నా. కానీ నువ్వు నిజంగా హవికను ప్రేమిస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. నీతో తన లైఫ్ బాగుంటుందని నాకు నమ్మకం కుదిరింది. ఐఎమ్ ఇంప్రెస్డ్ నీరజ్. నీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నా అంది నవ్వుతూ. హషీకు దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని తన చేతులు పట్టుకొని, నువ్వు నిజంగా నా కళ్ళకు ఒక అమ్మలాగే కనిపిస్తున్నావు. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనూ హవికను వదలను. హవిక నాతో సంతోషంగా ఉంటుంది అన్నాడు. ఇంతలో హషీకు ఫోన్ చేసింది హవిక. చెప్పు హవి. ఏంటి చెప్పేది? ఎక్కడికెళ్ళావు ఒక మాట కూడా చెప్పకుండా? అది రోహిత్ ఫోన్ చేస్తే వచ్చాను. అవునా, వాడితో జాగ్రత్తనే బాబు. ఎందుకు, ఏమైంది అంది హషి. నిన్న పొద్దున్నే నీకు కోర్టు పని ఉంటుంది కదా అని నేను త్వరగా బయలుదేరానా, అప్పుడు బయట రోడ్ మీద కనిపించాడు. డ్రాప్ చేస్తాను అంటే వద్దు అన్నాను. పర్వాలేదు రా అక్క అంటే సరే అని ఎక్కాను. దారి పొడవునా వాడి లవ్ స్టోరీ చెబుతూ వచ్చాడు. వాడి లవర్కి ఐ లవ్ యూ చెప్తే ఇంకా ఎస్ చెప్పలేదట. అందుకని నిన్నంతా నన్ను వాడి గర్ల్ ఫ్రెండ్ లాగా నటించమని రిక్వెస్ట్ చేశాడు. అవునా, నువ్వు ఒప్పుకున్నావా అంది హషి. మామూలుగా అయితే వద్దు అనుకున్నాను. కానీ పాపం వాడి స్టోరీ విని జాలేసింది. చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాడు. అందుకే ఓకే చెప్పాను. నిన్న ఈవినింగ్ వాడే వచ్చి నన్ను కాఫీ షాప్కి మూవీకు తీసుకువెళ్ళాడు. ఎందుకు అడిగింది హషి. ఆ షాప్ ఇంకా మూవీకి వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చిందట తన ఫ్రెండ్స్తో. మా ఇద్దరిని చూసి ఫాలో అయిందట. తర్వాత వాడు నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళాక దారిలో వాడి బండి ఆపి లాగి పెట్టి కొట్టిందంట. కొట్టిందా? అయ్యో అంది హషి. "ఆ, నేను ఎస్ చెప్పలేదని ఇంకో అమ్మాయిని చూసుకుంటావా అని బాగా తిట్టేసిందట. తర్వాత వాడు నీకెందుకు ఎవరితో తిరిగితే అని అంటే అప్పుడు ఆ అమ్మాయి గారు కూడా ఓపెన్ అయ్యి లవ్ యూ టూ చెప్పిందట." విషయం చెప్పింది హవిక. "ఉమ్, అలా ఇద్దరు ప్రేమికుల్ని కలిపావన్నమాట" అంది హషి. అవును, తర్వాత వాడు ఆ అమ్మాయికి నిజం చెప్పాడట. నిన్నంతా నాతో ఉంది, నాకు అక్కలాంటి అమ్మాయి అని. తర్వాత ఆ అమ్మాయి కూడా నాతో మాట్లాడింది. బాగుందమ్మా అంది ఆ మాటకు హషి. అది సరే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు అడిగింది హవిక. రోహిత్ ఏదో పనుంది అంటే వచ్చాను. నా బైక్ తీసుకువెళ్ళాడు అవసరం ఉందని. దారిలో నన్ను ఇంట్లో వదిలి వెళ్ళాడు చెప్పింది హషి. అవునా, మరి నేనెలా రావాలి అడిగింది హవిక. ఉన్నాడుగా నీ ప్రేమికుడు, తనని రమ్మను అంది హషి కంగారుగా. అయ్యో వద్దు హషి, నేనే ఎలాగో వచ్చేస్తానులే అంది హవిక. అవునా, అయినా నువ్వు బయటకు రాగానే ఆయన గారు బయట వెయిట్ చేస్తూ ఉంటాడులే. ఈరోజు నేను కూడా లేను కాబట్టి అయ్యగారికి ఇక పండగే అంది హషి. ఆ మాటకు హవిక, అదేమీ లేదు, నువ్వు లేకుండా నేనెలా వస్తాను ఆయనతో, నేను ఆటోలో వచ్చేస్తాలే అంది హవిక. అది చూద్దాం అంది హషి. హషి నవ్వుకుంటూ స్పీకర్లో ఉన్న ఫోన్ ఆఫ్ చేసింది. నీరజ్ బ్లష్ అయిపోతున్నాడు.
ఓ రాకుమారా, చాలు చాలు, రాకుమారానా అన్నాడు నీరజ్. ఈ 2 రోజులు ఇద్దరినీ అబ్జర్వ్ చేశాలే, త్వరగా నీ రాకుమారిని ఒప్పించి రెక్కల గుర్రంలో నీ రాజ్యానికి తీసుకువెళ్ళు అంది హషి. థ్యాంక్స్ హషి, నేను వెళ్తున్నా, అక్కడ నా రాకుమారి వెయిటింగ్, బాయ్ అన్నాడు నీరజ్. హషి నవ్వుకుంది నీరజ్ ఆనందం చూసి. వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర నిల్చుంది. బాధగా అమ్మ, హవి లైఫ్ బాగుండాలి అనుకుంది. మరొక వైపు అసలే హషి కూడా లేదు, నీరజ్ వస్తాడేమో అని త్వరగా బయటికి వచ్చిన హవిక నీరజ్ని చూసి అక్కడే ఆగిపోయింది. తన కంగారు చూసి నీరజ్ దగ్గరికి వచ్చాడు. హషి ఎక్కడా అని అడిగాడు. రాలేదన్నట్లు తల ఊపింది. ఇంటికేనా అడిగాడు నీరజ్. అవును అన్నట్లు సైగలతో చెప్పింది. సరే దా వెళ్దాం అన్నాడు నీరజ్. రాను అన్నట్లు తల ఊపింది అడ్డంగా. ఎందుకు రావు అడిగాడు. రోడ్ మీద వెళ్తున్న ఆటోని చూపించింది సైగలతోటే. ఇలా అయితే కష్టమని, ఏదైతే అదే అవుతుందని ధైర్యం తెచ్చుకొని ఇప్పటి వరకు అటూ ఇటూ ఊపిన హవిక తలని తన చేతులతో గట్టిగా పట్టుకొని హవిక ఊపిరి ఆగిపోయేలా ముద్దిచ్చేశాడు నీరజ్. బాబుకి టైం తెలిస్తేగా. ఎంతసేపో ఉండిపోయాడో అలా. ఇంకాసేపు ఉంటే ఊపిరి ఆడక హవికకు ఏమైనా అవుతుందేమో అని వదిలేశాడు. ఎప్పటికైనా మాట్లాడతావా? అయినా ఏం మాట్లాడలేదు హవిక. ఇలా కాదు, నీకు ఇంకోసారి పెట్టాల్సిందే అంటూ ముందుకు వచ్చాడు. నీరజ్ గారు అంది గట్టిగా. ఏంటి మాట్లాడమంటే అరుస్తున్నావు అన్నాడు. అసలు బుద్ధుందా మీకు? ఇది రోడ్ అని మర్చిపోయారా? మీకు నేను బాగా అలసైపోయాను కదా, అందుకే నా పర్మిషన్ లేకుండానే మొన్న చేయి పట్టుకున్నారు, ఈరోజు ముద్దు పెట్టుకున్నారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి అడిగింది హవిక కోపంగా. హషి ఇంకా మీకు ఓకే చెప్పనేలేదు, నేను కూడా మీకు ఎస్ చెప్పలేదు. ఏ ధైర్యంతో ఇలా చేశారు? ఎవరిచ్చారు మీకు నా మీద హక్కు అంది కోపంగా. కోపంలో బాగా అరిచేసి ఆయాసపడుతోంది హవిక. నీరజ్ వెంటనే నువ్వింత మాట్లాడగలవని నాకు తెలియనే లేదు హవి, ఎంత ముద్దుగా తిడుతున్నావు అన్నాడు. ఏంటన్నావు? హక్కు ఎవరిచ్చారనేక? నువ్వే ఇచ్చావు అన్నాడు. నేనా? ఆశ్చర్యపోయింది. అవును, ఆ రోజు బైక్లో వెళ్తూ నవ్వుతూ ఎందుకు చూశావు? ఇంటికి వచ్చినప్పుడు నాకెందుకు హెల్ప్ చేశావు? హషి నాకు అన్ని పనులు చెప్తుంటే నువ్వెందుకు తన మీద అరిచావు? నన్ను వెళ్ళిపోమంటే ఎందుకు డిన్నర్ చేసి వెళ్ళమని అడిగావు? నేను రాకపోతే ఎందుకు నా కోసం ఎదురు చూసావు? నా గురించి ఎందుకు మీ గార్డెన్లో మొక్కలతో మాట్లాడావు? ఇప్పుడు కూడా ముద్దు పెట్టగానే నన్నెందుకు నెట్టేయలేదు చెప్పు. మౌనంగా ఉంది ఆ మాటకు. చూడు, మళ్ళీ ఇలా మౌన వ్రతం చేసావంటే మళ్ళీ ముద్దు పెట్టేస్తా. వద్దు, ఆ పని చేయకండి. మరి చెప్పు. అన్నీ నువ్వే చేసి నన్ను పిచ్చివాణ్ణి చేశావు. ఇప్పుడు హక్కు ఎవరిచ్చారు అని అంటే వింటున్నానా అన్నాడు. అది అంటూ నసికింది హవిక. చెప్పమన్నానా? ఏమో, అదంతా నాకు తెలీదు. మీరుంటే బాగుంటుంది నాకంతే. అంటే అన్నాడు నీరజ్. మీరు నా పక్కనుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. మీరు కష్టపడుతుంటే చూడలేను, అందుకే హెల్ప్ చేశాను. మీ గురించి ఆలోచిస్తూ రోజు రోజుకి మారిపోతున్నాను. సరిగా పని చేయలేకున్నాను. ఏమంటారు దీన్ని అడిగాడు నీరజ్ ఆ మాటకు. హవిక తలదించుకొని ఏమో తెలీదు అంది. సరే పద. ఎక్కడికి? చెప్తే కాని రావా? మళ్ళీ ఎక్కడ ముద్దు పెట్టేస్తాడో అని భయపడి నీరజ్ వెనకే వెళ్ళి కారులో కూర్చుంది. నీరజ్ తనని సరాసరి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. హవిక భయంతో ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? లోపలికి పద చెప్తాను అన్నాడు. హవిక భయపడుతూనే లోపలికి వెళ్ళింది. నీరజ్ నాన్నగారు అమ్మగారు ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. హవికను చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంటనే నీరజ్ తన చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకురావడంతో ఆశ్చర్యపోయారు కూడా. నీరజ్, ఏమైంది? హవికను తీసుకొచ్చావు అడిగాడు నవీన్. చెప్తాను నాన్న, ముందు అందరినీ పిలవండి అన్నాడు. ఇంట్లో ఎవరూ లేర్రా. ఆనంద్ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. శాంతి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. తాతయ్య కూడా బయటకు వెళ్ళాడు చెప్పాడు. సరే, మీరున్నారు కదా చాలే. అమ్మ, నాన్న, నా లైఫ్లో నేను ఏ డెసిషన్ తీసుకున్నా మీరు నాకు ఓకే చెప్తారా అడిగాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అంది దేవకి. అబ్బా చెప్పమ్మా. నవీన్ కలుగు చేసుకొని నువ్వేది చేసినా ఆలోచించే చేస్తావు నీరజ్. ముఖ్యంగా నీ నిర్ణయం వల్ల 10 మంది సంతోషపడతారు అనుకుంటేనే ఆ నిర్ణయం తీసుకుంటావు. నీ డెసిషన్స్ని మేము ఎప్పుడూ కాదు అనము అన్నారు. ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ డెసిషన్ అడిగింది దేవకి. ఇంకా డెసిషన్ ఏంటి అని అడుగుతావేంటి దేవకి? వాడు మన ఇంటికి కోడలి పిల్లని తీసుకొచ్చాడు చెప్పాడు నవీన్.
దేవకి ముందు షాక్ అయినా కొడుకు నిర్ణయానికి గర్వపడింది. నీరజ్, ఇది నిజమా? అడిగింది దేవకి. అవునమ్మా. హావిక చేతిని దేవకి చేతిలో పెడుతూ, ఇదిగో నా భార్య, నీ కోడలు అన్నాడు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా. ఆ రోజు హవికని చూసినప్పుడే అనుకున్నా, ఈ అమ్మాయి ఏ ఇంటికి వెళ్తుందో అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారని. మన ఇంటికే తీసుకొస్తావని ఊహించలేదు అంది దేవకి. నవీన్ కలిగి చేసుకొని, మీ అమ్మకు హవిక బాగా నచ్చిందిరా. ఒకసారి అడిగింది కూడా, నీరజ్ని ఒక మాట అడగండి అని. కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో అని మేమే అడగలేదు అన్నాడు. మా అమ్మకు ఇంత నచ్చిన అమ్మాయి నాకెందుకు నచ్చదు నాన్నా అన్నాడు నీరజ్. హావిక, నాకు నీ గురించి అంతా కాకపోయినా కొంతైనా తెలుసు. వాడికి నచ్చింది చేసుంటాడు కానీ నీ నిర్ణయం అడిగుండడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మా ఇంటికి కోడలిగా, నీరజ్కి భారీగా వస్తావా తల్లి అడిగింది దేవకి. అక్కడ ఏం జరుగుతున్నో అర్థమవుతున్నా ఎలా స్పందించాలో తెలియడం లేదు హవికకు. హవికను ఎదురుగా నిలబెట్టి వాళ్ళ అమ్మా నాన్న మధ్యలో తను నిలబడి, చూడు హవిక, నీకు కూడా నేనంటే ఇష్టమే అని నాకు అర్థమైంది కానీ నువ్వు ఈ ప్రేమ, పెళ్ళి అనే మాటలకు భయపడుతున్నావు. ఇంకా నువ్వొక అనాథ అని, నిన్ను నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా అని కూడా అనుమానిస్తున్నావు. అందుకే ముందు నేను నీకు నమ్మకం కలిగిస్తున్నా. మా అమ్మ నాన్నకు నువ్వు నా భార్యగా ఈ ఇంటికి రావడం ఇష్టమే. నిన్ను ఇంట్లో అందరూ ఇకపై ఎంతో గౌరవిస్తారు. నీకిప్పుడు హషి మాత్రమే కాదు, అత్తయ్య, మామయ్య, తాతయ్య, చిన్నత్త, చిన్నమామ, ఒక మరిది, ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఒక చెల్లి అంతా ఉన్నాము. నిన్ను కష్టపెట్టకుండా చాలా హ్యాపీగా చూసుకుంటాము చెప్పాడు నీరజ్ కళ్ళల్లోకి చూస్తూ. నన్ను పెళ్లి చేసుకుంటావా హవిక అడిగాడు. హవికకు ఇదంతా కల లేక నిజమా, తన అదృష్టమా అని సందిగ్ధంలో ఉంది. నీకోసం చపాతీ పిండి కలపటం నేర్చుకుంటాను, బెండకాయ ఫ్రై చేయటం నేర్చుకుంటాను, చపాతీలు రౌండ్గా రుద్దటం కూడా. ఇంకా నువ్వేం చెప్పినా చేస్తాను. అయినా సరే హవిక మాట్లాడలేదు ఆ మాటలకు. హవి, ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నావు? ఇదంతా నిజమే, ఇంకా నమ్మకంగా లేదా అన్నాడు నీరజ్. హవికకు ఇప్పుడు నీరజ్ మీద పూర్తి నమ్మకం వచ్చింది. నీరజ్తో తన లైఫ్ బాగుంటుందని అనిపించింది. వెంటనే ఎస్ చెప్పాలి అని నోరు విప్పింది. కానీ తన నోటి నుండి వచ్చిన మాట నీరజ్ కళ్ళల్లోకి చూస్తూ, హరినాక్షి అంది. నీరజ్ వెంటనే తన చిక్స్ని చేతులతో పట్టుకొని, నేను హషి పర్మిషన్ లేకుండానే ఇక్కడికి నిన్ను తీసుకురాగలనా? తనకు ఇష్టమే అన్నాడు. అది కాదు, నాకు హషికి నేను అంతే. ఇప్పటి వరకు నేను నా ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిపోతే మరి హషి అంది. కళ్ళెదుట తన ప్రేమ నిలబడి స్వాగతిస్తున్నా, ఇన్నేళ్లు తల్లిలా అక్కును చేర్చుకొని పాపలా చూసుకున్న స్నేహం ఒంటరిదైపోతుందేమో అని హషి గురించి ఆలోచిస్తున్న హవికను చూసి దేవకి, నవీన్ చలించిపోయారు. నీరజ్ వెంటనే, హషి ఒంటరిది కాదు, నీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కదా, మేమంతా తనకి బంధువులమే అవుతాము. నిన్ను నేను పెళ్లి చేసుకుంటే మన పెళ్ళయ్యాక హషి కూడా మనతోనే ఉంటుంది, సరేనా అన్నాడు. కానీ హషి రాదు. అది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది కానీ దానికి ప్రేమలు, బంధాలు వీటిపైన నమ్మకం లేదు అంది హవిక. అలాగని వదిలేస్తామా? హషిలో కూడా మార్పు వస్తుంది త్వరలో. ఇప్పుడు నా ప్రేమను నిజమని నమ్మింది కదా, అలాగే ప్రేమ, కుటుంబం విలువ తెలుసుకుంటుంది. అందరూ కావాలి అని తను కూడా తప్పకుండా అనుకుంటుంది చెప్పాడు నీరజ్. హవిక చిన్నగా, అయితే హషికి కూడా ప్రేమ లభించాలి. నాకు వరమై దొరికిన ఇలాంటి కుటుంబమే తనకు కూడా రావాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటాను అంది. నీరజ్ షాక్ అవుతూ, అంటే అన్నాడు. నాకు దక్కిన అదృష్టం తనకు కూడా దక్కాలి. అప్పటి వరకు నాకు కూడా పెళ్లి వద్దు అంది. నా సపోర్ట్ నీకే హవిక అంది దేవకి కలిగి చేసుకొని. అమ్మా అన్నాడు నీరజ్. చాలా బాగా ఆలోచించావు నువ్వు. నేను కూడా నీకే సపోర్ట్ అన్నాడు నవీన్. నాన్న, నువ్వు కూడానా? తన ఆలోచన సరైంది నీరజ్. ఇన్నేళ్ళు ఇద్దరూ కలిసి ఉండి ఇప్పుడు హవిక తన జీవితం మాత్రమే చూసుకుంటుంది అని ఎలా అనుకున్నావు? నా కోడలు గొప్ప వ్యక్తిత్వం కలది, మంచి నిర్ణయం తీసుకుంది. అవును, అన్నీ కుదిరితే హవిక, నీరజ్కు, హరినాక్షి ఇంకా తను ఇష్టపడే అబ్బాయికు మనమే దగ్గరుండి పెళ్లి చేద్దాం అన్నాడు నవీన్. నాన్న, ఇది అన్యాయం. దీని ప్రేమ గెలుచుకోవడానికే హషి నా చేత 3 చెరువులు నీళ్లు తాగించింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమలో పడేసేవాడు ఎక్కడ ఉన్నాడో, ఉన్నా మనకెప్పుడు కనిపిస్తాడో, కనిపించినా హషిని చూసి భయపడకుండా లవ్ చేస్తాడా? చేసినా ధైర్యంగా ఆ మాట తనకి చెప్పగలడా? చెప్పినా హషి వాడికి చుక్కలు చూపించకుండా ఒప్పుకుంటుందా? ఇవన్నీ ఎప్పుడు జరగాలి?
ఆ తర్వాత నా పెళ్ళెప్పుడు జరగాలి? హషి పెళ్ళి నా చావుకొచ్చిందేంట్రా దేవుడా! అన్నాడు. నువ్వేమీ అంత బాధపడకు. చాలా మంచి అమ్మాయే హషి. నువ్వు చెప్తున్నంత గయ్యాళేమీ కాదు అంది దేవకి. నవీన్ కూడా అవునరా, తన కోసం కూడా ఎక్కడో ఒకచోట ఒక అబ్బాయి పుట్టే ఉంటాడు. తన ప్రేమ గెలుచుకోవడానికి ఏమైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు అని మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు అన్వి, విదుర్ మాట్లాడుకుంటున్నారు. అన్వి అది అది అంటుంటే ఏంటన్వి ఏదో చెప్పాలని పిలిచావు? వచ్చిన దగ్గర నుండి అది ఇది అంటున్నావు తప్ప అసలు విషయం చెప్పడం లేదు అన్నాడు విదుర్. అంటే నేను నీకు ఎప్పటి నుంచి తెలుసు అడిగింది అన్వి. ఇది అడగడానికా ఫోన్ చేసి రమ్మన్నావు అన్నాడు. చెప్పు విదుర్ ప్లీజ్. మెడిసిన్ జాయిన్ అయినప్పటి నుండి తెలుసు. నా గురించి నీ ఒపీనియన్ అడిగింది అన్వి. యు ఆర్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు. అంతేనా? అంతే, ఇంకేముంటుంది